హాయ్ అందరికీ. ఈ వీడియో చాలా స్పెషల్, ఎందుకంటే ఇవాళ మేము ఎంజాయ్ చేసిన ఓ అద్భుతమైన పండుగ అనుభూతిని మీతో పంచుకోబోతున్నా. అదే మన తెలంగాణకు గర్వకారణమైన బోనాల పండుగ. నిజంగా చెప్పాలంటే ఇంతవరకు బోనాలను ఎప్పుడు ఇంట్లో జరుపుకున్నాను, కానీ ఈసారి మా స్కూల్లో జరిపిన పండుగ అనుభూతి అసలు వేరే రేంజ్లో ఉంది. చిన్నపిల్లలతో కలిసి, మాస్టర్లతో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఊరేగింపు చేయడం అదొక కలలా అనిపించింది నాకు. బోనాలు తల మీద పెట్టుకొని నడవడమే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్. క్లాస్ రూమ్లో కాకుండా స్కూల్ మొత్తం పండుగ వేడుకలా తయారైంది. ఇంట్లో పండుగ అంటే అమ్మ చేస్తుంటారు, నాన్న చేస్తుంటారు. ఇక స్కూల్లో అయితే మేము అన్నీ ప్లాన్ చేసాం, పూలు తెచ్చాం, అమ్మవారిని అలంకరించాం, బోనాలు తయారు చేసాం, ఊరేగింపు చేసాం, పాటలు పాడాం, కొంచెం డ్యాన్స్ చేసాం. అంతా రంగురంగుల డ్రెస్లో ఉండడం, బయట ఎక్కడ చూసినా టర్మరిక్, కుంకుమ వాసన, పిల్లల నవ్వులు, ఇవన్నీ కలిపి ఓ దేవత మేళంలాగా అనిపించింది. మా టీచర్స్ కూడా మా సంతోషంలో కలిసిపోయారు. వాళ్ళంతా కూడా చీరలు వేసుకుని తెలంగాణ తనాన్ని చూపారు. ఓ మై గాడ్, నాకు నిజంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంత ఆనందంగా ఉండటం, మన పండుగను మనం జరుపుకోవడం, ఇదొక బ్యూటిఫుల్ మెమరీ. అమ్మవారిని చూశాక కళ్ళు నీళ్ళు వచ్చాయి. ఎంత కృతజ్ఞతతో, భక్తితో బోనం పెట్టామో మా పిల్లలం, మేమందరం ఎంత చెప్పినా అది వర్ణించలేదు. ఇలా పూజ చేయడం వల్ల మనలో ఓ శాంతి కలుగుతుంది. అదే నిజమైన పండుగ భావన. చాలామంది బోనాలు అనగానే బయట జరిగే వేడుకలు గుర్తు చేసుకుంటారు, కానీ స్కూల్లో జరగడంతో బంధం, భక్తి అన్ని హృదయాలను కలిపే ఓ కలయిక. ఈ బోనాల పండుగ నాకు నేర్పింది ఏంటో మీతో చెప్తా. మన సంస్కృతి ఎంత గొప్పదో, భక్తి ఎంత పవిత్రమైందో దీని ద్వారా మనం తెలుసుకున్నాం. మీకు మా బోనాల సంబరాల వీడియో నచ్చిందంటే ఇక మన తెలంగాణ సంస్కృతి గురించి, పండుగల గురించి మరెన్నో మా పిల్లలకు నేర్పిస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు మా పిల్లలపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.